హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు రావడం జరిగింది మిర్చి ఆటికి. ఎందుకంటే మిర్చి రైతులకి మద్దతు ధర కాదు, కనీసం అంటే కనీసం వారికి పంట పెట్టుబడి ఎంత పెట్టారో దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా వచ్చేలాగా లేవు అంటూ మిర్చి రైతులు గత 2 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. మిర్చి ధరలు దారుణంగా పడిపోతున్నాయి, మిర్చి ధరలు లేవు, ఇలాగైతే చాలా ఇబ్బందులు పడతారు రైతులు, మాకు ప్రాబ్లం అయిపోతుందంటూ ప్రతిరోజు మీడియాలో, పేపర్లో అక్కడ ఇక్కడ వస్తూనే ఉంది. కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులను పట్టించుకొని వాళ్ళ వైపు మాట్లాడిన సిచ్యువేషన్ ఒక్కటంటే ఒక్కట్లేదు. చంద్రబాబు నాయుడే కాదు, లోకేష్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే మిర్చి ఆటికి ఎలక్షన్ కూడా అడ్డం వచ్చింది, పోలీసులను అక్కడ ఎవరు పెట్టలేదు, పోలీసులు అసలు లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి అంతమంది క్రౌడ్ లోకి వస్తే పోలీసులు అక్కడ లేకపోతే ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వస్తే మినిమం పోలీసు వ్యవస్థతో బందోబస్తు చేయలేని సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఉంది. ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారా అంటే ఎస్, 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ వెళ్ళి మిర్చి రైతుల్ని కలిస్తే ఉద్యమం ఏ స్థాయికి వెళ్తుందో, మిర్చి రైతులకి భరోసా దొరికితే, రైతన్న వాడు ఆల్రెడీ రైతు భరోసా దొరక్క, మిర్చి పంటకి మద్దతు ధర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు గుర్తురాని మిర్చి రైతులు మిర్చి ధరలపైన మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఉన్న బలంగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్తున్నారు అనగానే పెద్ద లెటర్ రాశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఇంత పెద్ద లెటర్ రాశారు సారు. అబ్బో, మరి ఏంటి సార్, ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఉన్న బలంగా రైతులు ఎందుకు గుర్తొచ్చారు మీకు అంటే, ఎవడో ఒకడు వెళ్ళి అక్కడ మొబిలైజేషన్ చేస్తున్నాడు, ప్రజలకి రైతులకు అండగా ఉంటున్నాడు, మనల్ని ప్రజలు వేసుకుంటారు, నేను చేసేది తప్పు, ఇదంతా ఇలా చేయకూడదు, ముందే పట్టించుకుంటే బాగుండేది అని ఇక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అనేసి వెంటనే మనం లెటర్ రాస్తాము అని ఆ లెటర్ రాసి పంపించి, మేము కేంద్రానికి లెటర్ రాసాం, మా దగ్గర నిధులు లేవు, మేము అంతకంటే ఏం చేయలేము అని బేదడుపులు ఏడవాలి. తర్వాత అంతే కదా, మా వల్ల కావట్లేదు, మా దగ్గర డబ్బులు లేకపోతే మేము ఎలా కొంటాము, రైతులు సస్తే ఏంటి, బతికితే ఏంటి, కేంద్ర గవర్నమెంట్ పైన తోసేయటానికి ఈ లెటర్ రాస్తారు. ఇటువంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అంత తెలివిగల నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలా. అది దొంగ తెలివితేటలు ఉన్న నాయకుడిని నేను ఇప్పటిదాకా చూడలా. అసలు ఎంత దారుణం. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్తాడంటే అసలు నిన్న లెటర్ ఎలా రాస్తాడు? ఈయన కొద్దిగానే ప్రజలు గమనిస్తున్నారు, ఇప్పుడు ఆయన వెళ్తున్నాడని నేను లెటర్ రాస్తాను, ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది అంటే, అంత ముందు నేను పట్టించుకోలేదు, ఈ విషయాలు ప్రజలకు తెలిసిపోతాయి అని మినిమం ఆలోచన కూడా లేకుండా ఆడెళ్తే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మన మీద బ్యాడ్ నేమ్ ఉండకుండా కేంద్రం మీద తోసేయాలి. ఎందుకంటే మద్దతు ధర ఇవ్వమని కేంద్రాన్ని మేము కోరాం, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారని చెప్పడానికి. ఏం సార్ ఈ సాగు తెలివితేటలేవు? ఈ ప్రజలకు తెలియవు అనుకుంటున్నారు మీరు? ఒక తెలియకపోతే మేము అలాంటి వాళ్ళు తెలియచెప్పరనుకుంటున్నారా? ఏంది ఇది చండాలం? ఈయన సబ్జెక్ట్ ఏం పెట్టారు? అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంటింగ్ ప్రైస్ డిఫిషియన్సీ పేమెంట్స్ PDP అండర్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, MIS అని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది ఫర్ రెడ్ చిల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ సబ్జెక్ట్ పెట్టేసి రిక్వెస్ట్ రిగార్డింగ్ అంటూ ఆయన పెడతాం జరిగింది. ఇలా ఆయన పెడతాలో అసలు అర్థం ఏంటంటే, ఇప్పుడు మిర్చి రైతు ఈయన దృష్టిలో ఎంత ఉందంటే, గత 14/2/25 అంటే ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ 2025 లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే మిర్చికి 11,500 నుంచి 13,600 మధ్యలో ఉందంట. అంటే గతంలో మనం కంపేర్ చేసుకుంటూ ఈయన క్లియర్ గా ఏం చేశాడంటే, ఎంత ఉంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని కంపేర్ చేస్తూ పెద్ద ఫ్లో చార్టే వేసుకుంటూ వచ్చాడు. బాగా తెలివిగల వ్యక్తి, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఫర్దర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏరియా ప్రొడక్షన్ అండ్ ప్రైస్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్రమ్ ద లాస్ట్ 3 years ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ సబ్మిటెడ్ బిలో అంటూ గతంలో ఎలా ఉన్నాయనేది సబ్మిట్ చేస్తున్నాడు. 2022కి 23కి గాను 20,500 ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో 22-23లో 20,500 ఉంది. 23-24 అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలమే, అప్పుడు ఎంత ఉంది? 20,000 ఉంది. అంటే 2022లో 23లో 20,000 పైనే ఉంది. కానీ 2024-25 గవర్నమెంట్ ఎప్పుడైతే వీళ్ళది వచ్చిందో టీడీపీ వాళ్ళది 13,600 అంటే ఏం సమయం ఇది డిఫరెన్స్?
13,600 600 అంటే అదేంటి లంసంగా అది బెస్ట్ క్వాలిటీకి వచ్చే ప్రైస్ 13,600 ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ అదే ప్రైస్ కంటిన్యూ అవుతుంది. 13,600 అంటే బెస్ట్ స్టిల్ సూపర్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే 13,600. లేదు కొంచెం కొంచెం క్వాలిటీ తగ్గింది అనుకో 7,000 నుంచి 11,000 మధ్యలోనే కొంటున్నారు అది. మరి అటువంటిప్పుడు రైతులకి ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ముందే వెళ్ళి రైతులతో ఎందుకు మాట్లాడలేదు? ముందే వెళ్ళి రైతుల గురించి కేంద్రానికి ఎందుకు లెక్కలు రాయలేదు? ఇంత దారుణంగా నీకు తెలుసు కదా, నువ్వే లెటర్ రాసి ఒప్పుకుంటున్నావు కదా మా గవర్నమెంట్ లో అసలు 13,000 కన్నా ఎక్కువ లేదని. మరి అటువంటిప్పుడు నువ్వు ముందే లెటర్ రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ తీవ్ర రూపం దాలుస్తున్నాయని తెలిసిన తర్వాత ఎందుకు లెటర్లు రాయడం నాకు అది అర్థం కావట్లేదు. అంతేకాదు 2024-25 ఈ రెండు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఏ రేట్లు, ఫిబ్రవరి కూడా 17వ తారీఖు వరకు ఎంత రేట్లు ఉన్నాయంటూ రాయడం జరిగింది. 2024 వరకు 20,000కు మిర్చి కాస్ట్ ఎప్పుడు తగ్గలేదు. జనవరి నుంచి 15,000కు దాటి వెళ్ళ ప్రైస్ మిర్చి ప్రైస్. మీకు కావాలంటే ఇవన్నీ పెద్ద స్క్రీన్ లో వేస్తా చూడండి. జనవరి నుంచి 15,000కు దాటలేదు. అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు? అసలు రైతులకి ఈ సంవత్సరం పంటలు సరిగా పండలేదు. దానికి పురుగులు పట్టినాయి, దాని తోడు వాటర్ సరిగా లేవు కొన్ని ప్రదేశాల్లో, ఆ తర్వాత ప్రకృతి సహకరించలేదు. ఇవన్నీ వెరసి రావాల్సిన పంట ఒక ఎకరాకి 20 నుంచి 22 క్వింటాలు వస్తాయి బేసికల్ గా. అది కూడా రాలేదు. 10 నుంచి 14 క్వింటాల మధ్యలో వచ్చింది. దాంట్లో సగం లాస్ వచ్చింది అని పీక్కొని వస్తుంటే రైతులు ఇప్పుడు నీ గవర్నమెంట్ లో మిర్చి రైతులకు మద్దతు ధర కూడా లేకుండా 15,000కు దాటలేదు. ఇప్పుడైతే ఘోరంగా 17వ తారీఖు 2వ నెలలో ఎంత 13,600 బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మిర్చి. అసలు వేరే క్వాలిటీ అయితే 10,000కు దాటనివ్వట్లేదంటే ఇంకా దళారులు వాళ్ళు వీళ్ళు మిర్చి తీసుకుని ఎలాగో యాడ్లకు వెళ్తారు, అక్కడే పెట్టుకుని కూర్చుంటారు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లేరు. అందుకోసం అక్కడే పెట్టుకున్న వాళ్ళని ఇష్టం వచ్చిన రేటుకి దళారులు దోచుకొని కొనుక్కుంటూ తింటుంటే అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్లే వరకు చంద్రబాబు నాయుడు గారికి ఆ స్పృహ లేదు, ఆ నొప్పి లేదు, ఆ బాధ తెలియలా. ఈయన వెళ్తుంటే అక్కడికి జనాలు సమూహంగా తండోపతండాలుగా వస్తారు. ఏదైనా మాట చెప్తే ప్రజల్లోకి చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇది మన పైన పెట్టుకోకూడదు, ఇది తప్పు, కేంద్రం మీద తోచే. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల నుంచి ఏం చేశారు? చెక్క భజన చేశారు సార్. మీరు మీ డిప్యూటీ సీఎం మీ లోకేష్ గారు ఏం చేశారు? చెక్క భజన చేశారా? ఆయన వెళ్ళినప్పుడే మీకు అన్ని గుర్తొస్తున్నాయి అన్ని ఏరియాలో. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీన్ని మీ పైన పెట్టుకోకూడదు, కేంద్రం మీద తీసేయాలి, కేంద్రానికి లెటర్ రాశాం. రైతులకు మద్దతు ధర ఇచ్చే ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. కేంద్రానికి లేఖ రాశాం, మన దగ్గర డబ్బులు లేవని చెప్తాడు మళ్ళీ వచ్చి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే రైతులకు అండగా నిలబడి గొంతు పోయినా మాట్లాడలేకపోయినా అక్కడికి వెళ్ళి ఆ కోరికి మొహమంతా కందిపోయి ఎర్రగా తయారైనా తుమ్ముకుంటూ దగ్గుకుంటూ రైతుల మధ్యలోకి వెళ్ళి మీకు మద్దతు ధర రావట్లేదంటే నేను అండగా ఉండి పోరాటం చేస్తా అని చెప్తే ఈయన సింపుల్ గా లెటర్ రాసి పంపించే లెటర్ పంపించారు. వాళ్ళే మొత్తం చేయాలి అని చెప్పడానికి. ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రజలు కోరుకునేది? లెటర్లా హామీలు పక్క నుండి నేనున్నా చూసుకుంటా అని చెప్పడం కాదా? అది చేత కాదా చంద్రబాబు నాయుడు గారు? మీకు 4వ టర్మ్ సీఎం మీరు. అసలు ఏది ఎలా డీల్ చేయాలనేది మినిమం తెలియట్లేదు మీకు. మళ్ళీ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, బెస్ట్ అది పొడుస్తారు, బెస్ట్ ఇది పొడుస్తారని సోది పత్రికలు, చెత్త ఎల్లో మీడియా ఛానల్స్ భజన జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న భజన అయితే బేషుగా చేసుకుంటారు. ఇంత చేసి ఇంత పబ్లిసిటీలు చేసుకుంటారు. ఇలా రైతులు వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఏం తెలియవు. మీరైతే తమన్ మ్యూజిక్ నైట్లకి వెళ్ళి డించిక డాన్స్లు వేయండి. మళ్ళీ మీకు ఎలక్షన్ కోడ్ ఉండదు. తమన్ మ్యూజిక్ షోలకి వెళ్ళొచ్చు, అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడచ్చు, మీరంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. మళ్ళీ దాంట్లో ఎలక్షన్ కోడ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తాడో మాట్లాడాలనుకుంటాడో అప్పుడు ఎలక్షన్ కోడ్తో పాటు అన్ని కోడ్లు మీకు గుర్తొస్తా ఉంటాయి. ఇదా రాజకీయం అంటే? ఒకవేళ ఇదే రాజకీయం అయితే దానికి ప్రజల భాషలో ఇంకోటి ఉంది. గుంటనక్కతనం, చేతగానితనం, తప్పించుకు పారిపోయేతనం, ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి. మిర్చి రైతుల గురించి మేమే ఒక నెల రోజుల నుంచి 4-5 పోస్టులు పెడుతూ ఉన్న. మిర్చి రైతులకు లేదు మద్దతు ధర, చూడండి అని. అసలు మీ దాకా ఏది వచ్చినా కూడా డబ్బులు ఇచ్చే విషయంలో 0 అసలు మినిమం రెస్పాన్సిబిలిటీ లేని సీఎం ఎవరైనా ఉన్నారంటే టోటల్ ఎంటైర్ ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇది నేనంటుంది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, రైతులు అంటున్నారు,
పథకాలు పొందాలని ప్రజలు అంటున్నారు. అందరనే మాట ఇదే. నమ్మించి మోసం చేసిన సీఎం. అప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు వాగి చివరికి మమ్మల్ని నట్టేట ముంచాడు. చేయలేనప్పుడు చెప్పడం ఎందుకు? ఎలక్షన్ ముందు తెలియదా ఇంత డబ్బు ఇవ్వలేమని? మరి అప్పుడన్నీ తెలిసి ఎట వాగాడు. ఇలా అందరు తిడుతున్నారు. మేము విన్నప్పుడల్లా అమ్మ ఇన్ని సంవత్సరాలు సీనియర్ని ఇంత రేంజ్లో తిడుతున్నారు ఏంటో ప్రజలు బాధపడుతున్నాం. మిర్చి రైతులకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. కేంద్రానికి లెటర్ రాశారు, వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా మద్దతు ధర అంటే కేంద్రం ఒక్కొక్క క్వింటా పైన 10,000 రూపాయలు ప్రకటించాలి. చేయగలుగుతుందా? ఎన్ని లక్షల క్వింటాలు కొనాలి? అది అవ్వదు. చూసుకోండి ఏమవుతుందో. నమ్మి ఓటులేస్తే నట్టేట ముంచిన నాయకుల్ని ఈ జమానాలో చూడాలంటే పర్ఫెక్ట్ స్ట్రైట్ ఎగ్జాంపుల్ లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంతే. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.